ప్రైజ్ లార్డ్. ఈ దినాన్న దేవుడు పిలిచినప్పుడు నా వల్ల కాదు ప్రవ్వా, నేను చేయలేను, నాకు ఆ సామర్థ్యం లేదు అని భయపడి వెనుదిరిగిపోతున్న ఒక వ్యక్తిని దేవుడు ఎలా బలపరిచి ఆయన కొరకు వాడుకున్నారో అన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉంటున్న సమయంలో దేవుడు మోషేని పిలిచి, మోషే, నువ్వు నా ప్రజలకు నాయకుడిగా నిలబడి ఈ బానిసత్వం నుంచి విడిపించు అని మోషేతో దేవుడు అంటున్నప్పుడు దేవుడితో మోషే అంటున్నాడు, ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను చేయలేనయ్యా, నేను నత్తివాడిని, నాకు అధికారుల ముందు నుంచి అర్హత లేదు, అధికారులతో మాట్లాడే వాక్శక్తి నాకు లేదు ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని వెనుదిరుగుతున్నప్పుడు దేవుడు మోషేతో అంటా ఉన్నాడు, మోషే భయపడకుము, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పి మోషేను బలపరిచి అనేక అద్భుత కార్యములు సూచక క్రియలు చేసి దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేని వాడుకున్నాడు. అదేవిధంగా ఈ దినాల్లో మనలో అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే, మనకు ఎదుర్కొన్న సవాళ్ళను బట్టి, ఎదుర్కొంటున్న పరీక్షలను బట్టి భయపడి నా వల్ల కాదని వెనుతిరుగుతూ ఉంటున్నారు. అది ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, ఏవైనా ఎదురుపడుతున్న సవాళ్ళను బట్టి భయపడి నా వల్ల కాదు, ఇది నేను ఎదుర్కోలేను అని భయపడి వెనుతిరుగుతూ ఉన్నారేమో. దేవుడు అంటా ఉన్నాడు, ఆనాడు మోషేకు తోడై ఉన్న నా సన్నిధి ఈ దినాల్లో మీకును తోడై ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనతో ఉన్నప్పుడు ఎటువంటి అసాధ్యమైనదైనా సాధ్యపరిచే దేవుడు. మీ ముందున్న సవాలు ఏదైనప్పటికీ, ఎలాంటిదైనప్పటికీ దేవునికి అంగీకారంగా మనం బ్రతికినప్పుడు ఆయన సన్నిధి మనతో వచ్చి ఆ యొక్క సవాల్ నుంచి, పరీక్షల నుంచి జయం ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఆమెన్.